ఓం గం గణపతి నమ. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 21వ భాగం చంద్రవంశ వర్ణన తెలుసుకుందాం. శ్రీహరి పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి అత్రి, ఆయన నుండి చంద్రుడు ప్రాదుర్భవించారు. చంద్రుని నుండి అతని వంశంలో బుధుడు, పురూరవుడు కలిగారు. చంద్రుని మనవడైన పురూరవునికి ఊర్వశి ద్వారా 6 పుత్రులు కలిగారు. వారు శృతాత్మక, విశ్వావసు, శతాయువు, ఆయు, ధీమాన్, అమావసులు. అమావసుని వంశంలో వరుసగా భీమ, కాంచన, సుహోత్ర, జహ్ను, సుమంతు, ఉపజాపక, బలాకాశ్వ, కుసులు ఉద్భవించారు. కుసునికి 4 కొడుకులు. వారు కుశాశ్వ, కుశనాభ, వసు, అమూర్ధరయులు. కుశాశ్వుని కొడుకు గాధి. గాధి కొడుకే సుప్రసిద్ధి రాజు, రాజర్షి, కడకు బ్రహ్మర్షి, గాయత్రి మంత్ర ద్రష్టయునగు విశ్వామిత్రుడైన విశ్వామిత్రుడు. ఆయనకు దేవరాత, మధుచ్ఛందాది అనేక పుత్రులు కలిగారు. గాది తన కూతురైన సత్యవతిని రుచీకుడును బ్రాహ్మణోత్తమునికిచ్చి పెళ్లి చేశాడు. రుచీక పుత్రుడు జమదగ్ని. జమదగ్ని కొడుకే పరశురాముడు. బుధపుత్రుడైన ఆయువు కొడుకు నహూషుడు. అతని పుత్రులు అనేన, రాజీ, క్షత్ర, వృద్ధ, రంభకులు. క్షత్ర, వృద్ధ, వృద్ధి పుత్రుడు సుహోత్ర మహారాజుకు కాశ్య, గృశ్చ, మధులని 3 తనయులు. గృచ్ఛమధుని కొడుకే సౌనకుడు. కాశ్య పుత్రుడైన దీర్ఘతమునికి ధన్వంతరి జనించాడు. అతని వంశంలో క్రమంగా కేతుమాన్, భీమరత, దివోదాస, ప్రతర్ధనులుదయించారు. ప్రతర్ధనుని శత్రుజిత్ అని కూడా అంటారు. శత్రుజిత్తుని వంశంలో వరుసగా ఋతధ్వజ, అలర్ఖ, సన్నతి, సునీత, సత్యకేతు, విభు, సువిభు, సుకుమార, దృష్టకేతు, వీతిహోత్ర, భర్గ, భూమికలు రాజ్యం చేశారు. నహుష పుత్రుడైన రాజి లేదా రజికి 500 మంది కొడుకులు పుట్టారు. కానీ వారందరినీ ఇంద్రుడు సంహరించాడు. అక్కడ నహుష పుత్రుడైన క్షత్ర వృద్ధుని వంశం వర్ధిల్లింది. వారి పేర్లు ప్రతిక్షత్ర, సంజయ, విజయ, కృత, వృషధన, సహదేవ, అధీన, జయశ్చేన, సంకృతి, క్షత్ర, ధర్ములు. ఇది నహూషుని ఒక వంశం. నహూష చక్రవర్తికి యతి, యయాతి, సంయయాతి, అయాతి, వికృతి నామకులకు మరో 5 కుమారులు ఉన్నారు. యయాతికి దేవయాని ద్వారా యదువు, తుర్వసుడు పుట్టారు. వృషపర్వ పుత్రి యగు శర్మిష్ఠ ద్వారా యయాతికి ద్రుహ్యు అను పురునామకులైన తనయులు జనించారు. యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, రఘువులనే కొడుకులు పుట్టారు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు కాగా అతనికి హైహాయులు జనించారు. హయునికి అనరణ్యుడు, హైహయునికి ధర్ముడు పుట్టారు. ధర్ముని వంశక్రమంలో ధర్మనేత్రుడు, కుంతుడు, సాహంజుడు, మహిష్మంతుడు, భద్రశ్రేణ్యుడు, దుర్ధముడు వర్ధిల్లారు. దుర్ధమునికి 6 కొడుకులు. వారు ధనక, కృతవీర్య, జానక, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజులు. వీరంతా పరమ బలశాలులే. కృతవీర్యుని కొడుకు అర్జునుడు. అతని పుత్రుడు సూరసేనుడు. కృతవీర్యునికి అర్జునుడే కాక ఇంకా జయధ్వజ, మధు, సూర, వృషణ,
నామకులైన పుత్రులు జనించారు. వీరంతా గొప్ప సువ్రతులు. జయధ్వజ పుత్రుడు తాళజఘ్నుడు కాగా అతని తనయుడు భరతుడు. వృషణ పుత్రుడు మధువు, అతని పుత్రుడు వృష్ణి. ఈ వృష్ణియే వృష్ణి వంశానికి మూల పురుషుడు. క్రోష్టు వంశంలో క్రమంగా విజగ్నివాన్, అహి, అశంకు, చిత్రరథ, శశబిందువులు జనించారు. ఈ శశబిందువునికి 1,00,000 మంది పత్నుల ద్వారా పృథుకీర్తి, పృథుజయ, పృథుధాన, పృథుశ్రవాది 10 లక్షల మంది శ్రేష్ఠులైన పుత్రులు ఉదయించారు. పృథుశ్రవుని పుత్రుడు అతని కొడుకు ఉశనుడు, అతని పుత్రుడు సితగు, అతని తనయుడు శ్రీరుక్మ కవచుడు. అతనికి రుక్మ, పృథురుక్మ, జ్యామఘ, హరి పాలితులనే పుత్రులు పుట్టారు. జ్యామఘుని కొడుకు పేరు విదర్భుడు. విదర్భునికి శైభ్య అనే భార్య ద్వారా క్రత, కౌశిక, రోమపాదులను పుత్రులు కలిగారు. రోమపాదుని కొడుకు బభ్రువు, మనవుడు ధృతి. కౌశికుని వంశంలో రుచి, ఛేది, కుంతి, వృష్ణి, నివృత్తి, దశార్హ, వ్యోమ, జీమూత, వికృతి, భీమరథ, మధురథ, శకుని, కరింభ, దేవమాన్, దేవనత, దేవక్షత్ర, మధు, కురువంశ అను పురుహోత్ర, హంసు, సత్వశ్రుత, సాత్వతులు రాజులైనారు. సాత్వతునికి 7 కొడుకులు. వారు భజనుడు, భజమానుడు, అందకుడు, మహాభోజుడు, వృష్ణి, దివ్యవంతుడు, దేవవృద్ధుడు. భజమానుని కొడుకుల పేర్లు నిమి, వృష్ణి, ఆయుతాజిత్, శతజిత్, సహస్రజిత్, బభ్రు, దేవ, బృహస్పతి. మహోభోజుని వంశంలో భోజుడు, వృష్ణి, సుమిత్రుడు జనించగా సుమిత్రుని 3 కొడుకులైన స్వదాజిత్, అనామిత్ర. ఆసీనులలో అనమిత్రుని 3 కొడుకులైన విఘ్న, నిఘ్న, ప్రసేన. శిబిలలో శిబి కొడుకు సత్యకుడు కాగా అతని కొడుకు సాత్యకి. ఈతని వంశంలో వరుసగా సంజయుడు, కులి, యుగంధరుడు జన్మించారు. వీరిని శైభేయులంటారు. అనమిత్రునికి వృష్ణి, శ్వపల్కుడు, చిత్రకుడు అని మరో 3 కొడుకులున్నారు. శ్వపల్కునికి గాంధీ అనియను పత్ని ద్వారా, గాంధీనియను పత్ని ద్వారా పరమ వైష్ణోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు. ఉపమద్గుడు, దేవవంతుడు, ఉపదేవుడు, అక్రూర నందనులు. చిత్రకునికి పృథు, విపృతు, సాత్వత నందనుడైన అందకునికి శుచి, భజమాన పుత్రుడైన కుకురునికి దృష్టుడు, దృష్టకుడు జన్మించారు. దృష్టుని వంశంలో క్రమంగా కపోతరోమకుడు, విలోముడు, తుంబురుడు, దుందుబి, పునర్వసు, అహుకుడు జన్మించారు. అహుకునికి అహుకీయను కూతురు, దేవకుడు, ఉగ్రసేనుడు అను కొడుకులు జనించగా దేవకుని కూతురుగా వరమున శ్రీకృష్ణ పరమాత్మ కన్నతల్లి దేవకి ఆవిర్భవించింది. దేవకునికి మరొక 6 కూతుళ్ళు కూడా కలిగారు. ఆయన తన 7 కన్యలను వసుదేవునికే ఇచ్చి వివాహం చేశాడు. దేవక పుత్రుడైన సహదేవునికి దేవవాన్, ఉపదేవ నామకులైన 2 కొడుకులు. ఆహుక పుత్రుడైన ఉగ్రసేనునికి కంస, సునామ, వఠాది అనేక పుత్రులు జనించారు. అంధకపుత్రుడైన భజమాను నందనుడు విధూరథుని వంశంలో క్రమంగా శూర, శమి, పతిక్షత్ర, స్వయంభోజ, వృధిక, కృతవర్మాదులు జన్మించారు. సూర్యునికెదు
సూర్యునికి 5 కూతుళ్ళు కూడా పుట్టారు. వారు పృథ, శృతదేవి, శృతకీర్తి, శృతశ్రవ, రాజాదిదేవి. వీరిలో ప్రథమ కుంతిభోజుకుని పెంపకానికిచ్చేశారు. అతడు ఆమెను అల్లారుముద్దుగా పెంచి పాండురాజునికిచ్చి వివాహం చేశాడు. ఆమె పుత్రులే భారత వీరులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. తన సవతి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడా పృథయే పెంచింది. ఈమె పుత్రుడే కర్ణుడు కూడా. ఈమెను కుంతి అని పిలిచేవారు. ఈ కుంతి చెల్లెలు శృతదేవి కడుపున పుట్టినవాడే దత్తవక్త్రుడు. శృతకీర్తి కేకేయ రాజుని పెండ్లాడి శతర్ధనాది 5 కొడుకులను కన్నది. రాజాది దేవికి విందు, అనువిందులని 2 కొడుకులు పుట్టారు. శృతశ్రువ చేది రాజైన ధమఘోషుని పెళ్లాడింది. ఆమె కొడుకే శిశుపాలుడు. వసుదేవునికి పౌరవ, మధిర, దేవకి, రోహిణి, భద్రాది భార్యలలో దేవకి నందనుడు శ్రీకృష్ణ పరమాత్మ కాగా, రోహిణీ పుత్రుడు బలరాముడు. బలరామునికి రేవతి ద్వారా సారణ, శఠాది పుత్రులు జన్మించారు. దేవకీ పుత్రులైన కీర్తిమాన్, సుషేణ, ఉదార్య, భద్రసేన, రుజుదాన, భద్రదేవులను కంసుడు చంపేశాడు. శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలామంది కొడుకులు పుట్టారు. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబులు ప్రధానులు. ప్రద్యుమ్న పత్ని కుకుద్మినికి మహాపరాక్రమశాలి అయిన అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధునికి సుభద్రయను పేరుగల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు. అతని పుత్రుడు ప్రతిబాహువు, మనువడు చారుదత్తుడు రాజ్యాలను ఏలారు. యయాతి పుత్రుడైన తుర్వసుని వంశంలో వహ్ని, భర్గ, భాను, కరంధమ, మరుత్తులు జనించారు. రుద్రదేవ ఇక దృశ్య అను వంశమును వర్ణిస్తాను వినండి. యయాతి పుత్రుడు దృశ్యుని తరువాత అతని వంశంలో వరుసగా సేతు, అరద్ధ, గాంధార, ధర్మ, ఘృత, దుర్గమ, ప్రచేతులు జన్మించారు. అనువు వంశంలో వరుసగా సభానల, కాలాంజయ, సృంజయ, పురంజయ, జనమేజయ, మహాశాల, ఉసీనర, శిబి, వృషదర్భ, మహామనోజ, తితిక్షు, రూషద్రథ, సుతపులు జన్మించారు. సుతపసుతుడైన బలి మహారాజుకు 5 కొడుకులు. వారే అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, పౌండ్రులు. అంగుని వంశంలో అనపాన, దివిరథ, ధర్మరథ, చతురంగ, పృథులాక్ష, చంప, హార్యంగ, భద్రరథ, బృహత్తర్కర్మ, బృహద్భాను, బృహద్మన, జయద్రథ, విజయ, ధృతి, ధృతవ్రత, సత్యధర్మ, అధిరథ, కర్ణ, వృషసేనులు పుట్టారు. రుద్రాది దేవతలారా, ఇక పురువంశ వర్ణన వినండి. పురువు జనమేజయుడు, నమస్యు, అభయుడు, సుజ్యు, బహుగతి, సంజాతి, వత్సజాతి, రౌద్రాశ్వుడు, ఋతేయువు, రచినారుడు, ప్రతిరథుడు, మేధాతిథి, ఐనిలుడు, దుష్యంతుడు, భరతుడు. ఇతడే శకుంతల కొడుకు. వితతుడు, మన్యువు, నరుడు, సంకృతి, గర్గుడు, అమన్యువు, శిని. వీరంతా పౌరవ వంశ వర్ధనులే. రౌద్రాశ్వునికి 7 కొడుకులు. వారి పేర్లు ఋతేయు, స్తంభిలేయు, కచ్చేయు, కృతేయు, జలేయు, సంతతేయులు. వీరంతా రాజ్యశ్రేష్ఠులే. భరతపుత్రుడైన మన్యువు వంశంలో వరుసగా మహావీర, ఉరుక్షయ,
త్రైయర్యుని, యూహక్షత్ర, సుహోత్ర రాజన్యులు ఉద్భవించారు. అస్థి, అజమీఢ ద్విమీఢులు సుహోత్రనందనులు. అస్థి కొడుకు పేరు పురుమీఢుడు కాగా అజమేఢుని కొడుకు కణ్వుడు. మనుమడు మేధాతిథి. వీరి వల్లనే బ్రాహ్మణులలో కణ్వయన గోత్రం ఏర్పడింది. అజమేఢుని మరొక పుత్రుడైన బృహద్విషుని ద్వారా రాజవంశం నిలబడింది. బృహద్విషుని వంశంలో క్రమంగా బృహద్ధను, బృహత్తర్కర్మ, జయద్రథ, విశ్వజిత్, సేనజిత్, రుచిరాశ్వ, పృథుసేన, పార, నృష, శృమరులు రాజులైనారు. పృథుసేనుని మరొక పుత్రుడైన సుకృతి వంశంలో కూడా క్రమంగా విభ్రాజ, అశ్వహ, బ్రహ్మదత్త, విశ్వక్షేనులు కూడా రాజ్యం చేశారు. ద్విమీఢుని వంశంలో క్రమంగా యవీనర, ధృతిమాన, సత్యధృతి, దృఢనేమి, సుపార్శ్వ, సన్నతి, కృత, ఉగ్రాయుధ, క్షేమ్య, సుధీర, పురంజయ, విధూరథులు జనించారు. అజమేఢునికి పత్ని నళిని ద్వారా నీలమహారాజు ఉదయించాడు. ఆయన వంశంలో క్రమంగా శాంతి, సుశాంతి, పురు, అర్క, హార్యశ్వ, ముకులులు వర్ధిల్లారు. ముకులునికి 5 కొడుకులు. వారు యవీర, బృహద్భాను, కమిల్ల, సృంజయ, శరద్వానులు. వీరిలో శరద్వానుడు బ్రాహ్మణ వృత్తిని అవలంబించి పరమ వైష్ణవునిగా పేరుగాంచాడు. ఆయనకు పత్ని అహల్య ద్వారా దివోదాసుడను పుత్రుడు కలిగాడు. దివోదాసుని కొడుకు శతానందుడు. అతని కొడుకైన సత్యధృతి దేవకాంత అయిన ఊర్వశి ద్వారా కృపిని కన్నాడు. ఈ కృపినే భారత వీరుడు గురుదేవుడునైన ద్రోణాచార్యుడు పెళ్ళాడాడు. వారి పుత్రుడు అశ్వత్థామ. దివోదాసుని వంశంలో వరుసగా మిత్రాయు, చవ్యన, సుధాస, సౌదాస, సహదేవ, సోమక, జహ్ను, పృషత, ద్రుపద, దృష్టద్యుమ్న, దృష్టకేతులు జనించారు. అజమీఢుని పుత్రుడైన రుక్షుని వంశంలో వరుసగా సంవరుణుడు, కురు మహారాజు వర్ధిల్లారు. కురురాజుకి 3 కొడుకులు. వారు సుధను, పరీక్షిత్, జహ్నులు. సుధనుని వంశంలో క్రమంగా సుహోత్ర, చవన, కృతక, ఉపరిచర వసువులు రాజులు కాగా ఉపరిచర వసువునకు బృహద్రథ, ప్రద్యగ్ర, సత్యాదిగా అనేక పుత్రులు కలిగారు. బృహద్రథుని వంశంలో కుశాగ్ర, ఋషభ, పుష్పవాన్, సత్యహిత, సుధన్వ, జహ్నులు ఉదయించారు. బృహద్రథుని మరొక పుత్రుడు జరాసంధుడు. అతని వంశక్రమంలో సహదేవ, సోమాపి, అతని పుత్రులైన శృతవంత, భీమసేన, ఉగ్రసేన, శృతసేన, జనమేజయులు ఉద్భవించారు. కురుమహారాజు మరొక కొడుకైన జహ్నుని నుండి క్రమంగా సురథ, విధూరథ, సార్వభౌమ, జయసేన, అవధీత, ఆయుతాయు, అక్రోదన, అతిథి, వృక్ష, భీమసేన, దిలీప, ప్రతీప మహారాజులు ఉదయించగా ఆయనకు దేవాపి, శంతను, బాహ్లికులు ఉదయించారు. బాహ్లికుని వంశంలో క్రమంగా సోమదత్తుడు, భూరిశ్రవసుడు, శలుడు జన్మించారు. గంగ ద్వారా శంతనునికి మహాప్రతాపవంతుడు, సాక్షాత్ కల ధర్మస్వరూపుడు నగు దేవవ్రతుడు అంటే భీముడు ఉద్భవించాడు. ఆయనే భారతదేశానికి రాజై ఉంటే చరిత్రగతి మంచి వైపు మరలి ఉండేది. కానీ శంతనుండు చేసిన మోహజనితమైన పొరపాటు వల్ల దేశం కష్టాల పాలైంది. ఆయన సత్యవతిని పెళ్లాడడం కోసం ఈయన కఠోర బ్రహ్మచర్య దీక్షను చేపట్టాడు. సత్యవతికి అప్పటికే పరాశర మహర్షి ద్వారా విష్ణు సమానుడైన వ్యాస మహర్షి జన్మించి ఉన్నాడు. ఆమెకి
శంతనుని ద్వారా చిత్రాంగద విచిత్ర వీరులు జన్మించారు. వారు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల సంతానం లేకుండానే మరణించడంతో వ్యాస మహర్షి దేవర న్యాయం వల్ల సత్యవతి కోడళ్లలో అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మించారు. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా దుర్యోధన, దుశ్శాసనాది 9 కొడుకులు, పాండురాజుకి కుంతి, మాద్రి ఇలను పత్నుల ద్వారా ధర్మరాజాది పంచపాండవులు జన్మించారు. వీరికి చాలామంది కొడుకులే పుట్టారు, కానీ యుద్ధంలో పోయారు. అర్జునపుత్రుడైన అభిమన్యుని కొడుకు మాత్రమే మిగిలాడు. పరీక్షిత్తుని వంశంలో నిలిచిన ఒకే ఒక్క నిసుగు కావున అతన్ని పరీక్షిత్ అన్నారు. అతని కొడుకు జనమేజయుడు. క్షీణించిన వంశంలో నిలిచిన ఒకే ఒక్క నిసుగు కావున అతన్ని పరీక్షిత్ అన్నారు. అతని కొడుకు జనమేజయుడు. భవిష్యత్తులో రాజవంశాలు. చంద్రవంశంలో జనమేజయుని వంశంలో క్రమంగా శతానిక, అశ్వమేధ, దత్త, ఆది సోమక, కృష్ణ, అనిరుద్ధ, ఉష్ణ, చిత్రరథ, రుచిద్రత, వృష్ణిమాన్, సుషేణ, సునీతిక, సృచక్షు, ముఖబాణ, మేధావి, నృపంజయ, బృహద్రథ, హరి, తిగ్మ, శతానిక, సుధానక, ఉదాన, అహ్నినర, దండపాణి, నిమిత్తక, క్షేమక శూద్రకులు రాజ్యం చేశారు. రుద్రదేవ ఇక్ష్వాకు వంశీయుడైన బృహద్బలుని వంశపారంపర్య క్రమంలో బృహద్బలుడు, ఉరుక్షయ, వత్సవ్యూహ, సూర్య, సహదేవ, బృహద్వశ, భానురథ, ప్రతీచ్య, ప్రతీతక, వసుదేవ, సునక్షత్ర, కిన్నర, అంతరిక్షక, సువర్ణ, కృతజిత్, ధార్మిక, బృహద్బ్రాజ, కృతంజయ, ధనుంజయ, సంజయ, శాఖ్య, శుద్ధోదన, బాహుల, సేనజిత్, క్షుద్రక, సమిత్ర, కుడవ, సుమిత్రులు రాజ్యపాలన గావించారు. ఇక మగధ వంశంలో క్రమంగా జరాసంధ, సహదేవ, సోమాపి, శృతశ్రవ, ఆయుతాయు, నరమిత్ర, సుక్షత్ర, బహుకర్మక, శృతంజయ, సేనజిత్, భూరి, సుషి, క్షేమ్య, సువ్రత, ధర్మ, శశ్రుల, దృఢసేన, సుమతి, సుబల, నీత, సత్యజిత్, విశ్వజిత్, ఇషుంజయులు పరిపాలకులైనారు. జరాసంధుని అసలు పేరు బృహద్రథుడు కాబట్టి వీరికి బాహ్యద్రతులని పేరు. వీరి తరువాత వారిలో ముందు ముందు అధర్మం, శూద్రత్వం ఎక్కువగా ఉంటాయి. సాక్షాత్ అవ్యయుడైన నారాయణుడే స్వర్గాది లోకాలను రచించాడు. ఆయనే 3 పేర్లతో సృష్టి స్థితి లయలను కావిస్తాడు. ప్రళయం నైమిత్తికమని, ప్రాకృతమని, అత్యంతికమని 3 విధాలు. ప్రళయకాలం వచ్చినప్పుడు భూమి నీటిలో, నీరు తేజంలో, తేజం గాలిలో, గాలి నింగిలో, నింగి అహంకారంలో, అహంకారం బుద్ధిలో, బుద్ధి జీవాత్మలో, చివరగా ఆ జీవాత్మ అవ్యక్త పరబ్రహ్మ పరమాత్మలో విలీనమైపోతాయి. ఏకమాత్ర నిత్యుడా పరబ్రహ్మ ఒక్కడే. ఈ మహారాజులు, సార్వభౌములు, చక్రవర్తులు ఎవ్వరూ శాశ్వతులు కాలేరు. కాబట్టి మనిషి పాపకర్మకి దూరంగా అవినాశిని అయిన ధర్మానికి దగ్గరగా జీవించాలి. పాపి సార్వభౌముడైన హరిని దేరలేడు. పుణ్యాత్ముడు నిరుపేద అయినా హరిని చేరుకోగలడు. భగవంతుని విభిన్న అవతారాల కథ, పతివ్రత మహత్యం, ఆఖ్యానాలు. వేదాది ధర్మాలను రక్షించడానికి, అసురీ ధర్మాన్ని నాశనం చేయడానికి సర్వశక్తిమంతుడైన భగవంతుడు శ్రీహరి ఎన్నో అవతారాలను ధరించి ఈ సూర్యచంద్ర వంశాల పాలన పోషణలు చేశాడు. జన్మమే లేనివాడు మన కోసం చివరికి చేపగాను తాబేలుగాను పుట్టవలసి వచ్చినా వెనుకాడలేదు అని బ్రహ్మవ్యాస మహర్షికి వివరించసాగాడని
సౌనకాది మహామునులకు మహాపౌరాణికుడైన సూత మహర్షికి చెప్పసాగాడు. ఆ స్వామి మత్స్యావతారాన్ని ధరించి లోకకంఠకుడైన హయగ్రీవుడును దైత్యుని సంహరించాడు. వేదాలను మరలా భూమిపైకి తెచ్చి మన్వాదులను రక్షించాడు. క్షీరసాగర మథన సమయంలో లోకహితాన్ని కోరి ఆది కూర్మమై మందర పర్వతాన్ని తన మూపున ధరించి భరించాడు. క్షీరసాగరం నుండి అమృతాన్ని తేవడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడడానికి తానే స్వయంగా ధన్వంతరి అయి దిగివచ్చాడు. సుశ్రుతునికి అష్టాంగ పర్యంతమైన ఆయుర్వేదాన్ని కులంకషంగా బోధించి అవతారాన్ని చాలించాడు. దేవతలను తన్ని తగలేసి అమృత భాండాన్ని ఎగరేసుకుపోయిన రాక్షసుల నుండి అమృతాన్ని, ఆ విధంగా ధర్మాన్ని కాపాడటానికి ఆడవేషం అంటే మోహిని వేషం వేసి ఆటలాడడానికి కూడా సంకోచింపలేదు. కరుణాకరుడైన శ్రీహరి వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించి అతనిని సముద్ర పతితమైన భూమిని ఉద్ధరించాడు. నృసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. తరువాత జమదగ్ని ఇంట పరశురామునిగా అవతరించి మొత్తం ఆర్యవర్తాన్ని క్షత్రియమద అహంకార కబంధ హస్తాల నుండి విడిపించాడు. దీనికి ఆయన 21 మార్లు దేశమంతటా కలియతిరిగాడు. అహంకారంతో కన్ను మిన్ను కానకుండా వరప్రసాదంతో మదమెక్కిపోయిన 1000 చేతుల కార్తవీర్యార్జునుని కూడా సంహరించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి అందులో మొత్తం భూమిని కశ్యప మహర్షికి దానం చేసి మహేంద్రగిరి పైకి తపస్సు చేసుకొనుటకు వెడలిపోయాడు. తరువాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల స్వరూపంలో దశరథుని ఇంట శ్రీహరి అవతరించాడు. పితృవాక్య పాలన, సత్యపరాక్రమ, దుష్ట సంహారం మున్నగు ఆదర్శ లక్షణాలకు ఆలవాలమైన శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడెలా ఉండాలో తన జీవనయానమే ఉదాహరణంగా జీవించి చూపించాడు. మానవ జాతికి చూపించాడు. రావణాసురుడు లోకకంటకుడు నుండి జాతిని రక్షించాడు. తండ్రి మాట మేరకు 14 ఏండ్లు అడవులలో ఇడుములు పడి త్రైలోక్య పూజ్యుడై మరలి వచ్చి పట్టాభిషిక్తుడై దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, ప్రజలను ఆనందసాగరంలో ఓలలాడించాడు. అశ్వమేధాది ఎన్నో యజ్ఞాలను చేసి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. సీతకి కూడా అంత గొప్పతనం ఉంది. రామకథను సీతాచరితమన్నారు వారు, అన్నవారు ఉన్నారు. ఆమె అంత గొప్ప పతివ్రత. ఇప్పుడు పతివ్రతా మహత్యాన్ని వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ప్రతిష్టానపురంలో కౌశికుడని ఒక కుష్ఠరోగి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పత్ని అతనిని దైవ సమానంగా చూసుకుంటూ ప్రేమతో భక్తిగా అతనికి సర్వోపచారాలు చేస్తూ అతనికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా సేవిస్తూ ఉండేది. అయినా అదేమి కర్మయోగాన్ని ఆ పతి ఆమెనొక మంచి మాటైనా ఆడకపోగా ఆమెపై విసుక్కునేవాడు, కోపించేవాడు, కోరరాని కోరికలు కోరేవాడు. ఒకనాడు అతడు వేశ్యా సంపర్కమును వాంఛించాడు. ఆమె బాగా చీకటి పడినాక అతనిని భుజాలపై నెత్తుకొని తగినంత ధనాన్ని కూడబెట్టుకొని వైశ్య ఇంటికి వైపు పోసాగింది. దారిలో ఒక కూడలిలో తపస్వి మహాత్ముడునైన మార్కండేయ మహర్షి కొంత కొరత వేయబడి ఉన్నాడు. ఆయన శరీరంలో దిగబడిన లోహపు శంకువు వల్ల కలిగే దుస్సహ వేదన తెలియకుండా సమాధిగతుడై ఉన్నాడు. చీకటిలో కనబడక ఈ పతివ్రత ఆయన పక్క నుండి వెళ్ళడంతో ఆమె భర్త కాలు ఆ మహర్షికి తగిలి ఆయన సమాధి భగ్నమైంది. వెంటనే భరింపరాని నొప్పి ఆయనను విహల్లుని చేయడంతో ఇక తట్టుకోలేక తనకి తగిలిన కాలు ఎవడిదో వాడు సూర్యోదయం కాగానే మరణిస్తాడని శపించాడు.
ఆ పతివ్రతకు తన భర్త సరదాగా కాలు ఊపుతూ ఉన్నాడని, అది ఎవరో మహానుభావునికి తగిలి శపించాడని తెలియగానే తన దోషం లేకుండానే తనకి వైధవ్యం కలగడం అన్యాయమని, కాబట్టి ఇక సూర్యుడు ఉదయించనే కూడదని శాసించింది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమ వల్ల ఆ రాజ్యంలోనే కాక ఎక్కడా కూడా సూర్యుడు ఉదయించలేదు. దానితో ప్రపంచం అల్లకొల్లోలమైపోయింది. భయభీతులైన దేవతలు బ్రహ్మదేవుని శరణు చొచ్చారు. ఆయన ఒక మహాపతివ్రతను శాంతింపచేసే శక్తి ఆమెకు గురుతుల్యురాలైన పరమ పతివ్రతకే ఉంటుందని చెప్పి వారందరినీ పోయి అత్రి మహాముని పత్ని అయిన అనసూయను ప్రార్థించమని సూచించాడు. ఆ మహా తపస్విని అయిన అనసూయ దేవతలను కరుణించి ఆ బ్రాహ్మణ పత్నిని రావించి ఆమె భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించి సూర్యుడు ఉదయించే ఏర్పాటు చేసింది. ఇంతటి పతివ్రతే సీత కూడా. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.